కాలేజీలు బంద్ బాట పట్టాయి. నవంబర్ 3 నుంచి బంద్ పాటిస్తామని తెలిపాయి. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఇంజనీరింగ్ తో పాటు ఇతర వృత్తి విద్యా కాలేజీలు ఈ బంద్ను పాటించనున్నాయి. ఈ మేరకు ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య చైర్మన్ రమేష్ బాబు తెలిపారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఇవ్వకపోవడంతో కాలేజీలు నడిపే పరిస్థితుల్లో తాము లేమన్నారు. 1200 కోట్ల బకాయిలు చెల్లిస్తామని కేవలం 300 కోట్లు మాత్రమే ప్రభుత్వం విడుదల చేసిందన్నారు. మంత్రులు తమకు సహకరించడం లేదన్నారు. ఇక నవంబర్ 1 లోపు 900 కోట్లు విడుదల చేయాలని, మిగిలిన బకాయిలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని కోరారు. నవంబర్ 1వ తేదీన 900 కోట్లు విడుదల చేయకపోతే 3వ తేదీ నుంచి నిరవధిక బంద్ నిర్వహిస్తామన్నారు. నవంబర్ 10వ తేదీలోపు 2 లక్షల మందితో సమావేశం నిర్వహిస్తామన్నారు. ప్రభుత్వ వైఖరికి అనుగుణంగా తమ నిరసన కార్యక్రమాలు ఉంటాయన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు అడిగినప్పుడే ప్రభుత్వ విచారణలు ఉండకూడదన్నారు.